హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి కార్న్ఫ్లోర్తో హల్వా ఎలా చేయాలో చూపిస్తానండి. 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే 2 కప్స్ షుగర్ వేసుకోవాలి అండ్ 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ వేస్తున్నాను 2 కప్స్. మనము చిన్న ఒక కడాయి పెట్టుకొని అందులో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. తర్వాత 1 కప్ వాటర్ వేసుకోవాలి. వేసాక ఇప్పుడు ఇంకొక 1 కప్ వాటర్ వచ్చేసి మనము కార్న్ఫ్లోర్ అనేది కలుపుకోవడానికి యూజ్ చేస్తామండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఇలాచీ వేసుకోవాలన్నమాట. ఇంకొక కప్పు వాటర్ ఉంది కదా, అది వచ్చేసి మనం కార్న్ఫ్లోర్ కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. మధ్యలో ఇక్కడ చూడాలన్నమాట, ఆ సిరప్ అనేది షుగర్ సిరప్ తీగ పాకం వరకు రావాలి. అండ్ ఇక్కడ కార్న్ఫ్లోర్ వచ్చేసి మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాము, చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని. సో ఇప్పుడు మనకు షుగర్ సిరప్ అనేది కొంచెం తీగపాకం వచ్చిందండి. తీగపాకం రాగానే ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూస్లీ, ఎందుకంటే అది గడ్డలు కట్టేస్తుంది. సో మనము ఇలా కలుపుతూ ఉంటే బాగుంటుందన్నమాట, అడగంటుకోకుండా ఉంటుంది. సో కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మనము నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు బాగుంటుందండి. అండ్ మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట, గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలా, ఇలా గీ యాడ్ చేసుకుంటూనే ఉండాలా. అండ్ ఒక ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనకు ప్యాన్కి అనేది అది అంటుకోకుండా రావాలన్నమాట. సో సిమ్లో పెట్టుకునే చేయాలండి ఈ ప్రాసెస్. మనం హైలో పెట్టామంటే మాడిపోతుంది. సో ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అనుకున్నాము. సో ఇంకా దాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మరి ఇంకొకసారి ప్లేట్కి నెయ్యి రాసుకునేసి ఇప్పుడు ఈ హల్వాని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఇంకోసారి నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు అదంతా మొత్తం వేసేసుకున్నాము కదా. సో ఎలా వచ్చింది ఏంటనేది ఫైనల్ అవుట్పుట్ మీరు చూడండి. అన్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్టుగా ఉందండి. మేము చాలా బాగా వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాము. పైగా మళ్ళీ కాజుతో డెకరేషన్ కూడా చేసామన్నమాట. ఇలాగా అంటే మనము స్క్వేర్ షేప్లో కట్ చేస్తాం కదా అని. లాస్ట్కి ఇలా మనకి ఆఫ్టర్ ఫ్లాప్ అయిపోయిందనమాట. ఏం రాలేదు, నీట్గా రాలేదు. తీగ పాకంలో మనకి మిస్ అయింది జస్ట్. నీట్గా ఇంకా పాకం రాకముందే మనము కార్న్ఫ్లోర్ వాటర్ వేసాము. ప్లీజ్ ఇలాంటివి ఎవరు ట్రై చేయకండి. రెసిపీ బాగా తెలుస్తూనే ట్రై చేయండి, లేకుంటే ట్రై చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.